ఈ రోజు కథ వినాయక చవితి. అనగనగా ఒకరోజు ఆద్య, అమ్మా, వినాయక చవితి అంటే గణపయ్య పుట్టినరోజేనా అని అడిగింది. అవును బంగారం, ఆయన పుట్టుక వెనుక అద్భుతమైన కథ ఉంది, విను. ఒకసారి పార్వతీ అమ్మ స్నానం చేస్తున్నప్పుడు పసుపుతో ఒక బొమ్మ చేసి దానికి ప్రాణం పోసింది. ఆ బొమ్మే మన గణపయ్య. అప్పుడు అమ్మ చెప్పింది, నువ్వు నా గదికి కాపలాగా ఉండు అని. ఆ రోజు శివుడు లోపలికి రాగానే గణపయ్య అడ్డుకున్నారు. శివుడికి కోపం వచ్చి ఆయన తల నరికేశారు. పార్వతీ అమ్మ బాధను చూసి శివుడు గణపయ్యకు ఏనుగుతల పెట్టి మళ్లీ ప్రాణం పోశారు. అప్పటి నుంచి గణపయ్య గజాననుడు అయ్యాడు. అంతేకాదు బంగారం, ఒకసారి శివుడు పరీక్ష పెట్టారు. ఎవరు ముందుగా ముల్లకాలు చుట్టొస్తారో వాళ్లకే గణాధిపత్యం అన్నారు. కుమారస్వామి నెమలిపై ఎగిరిపోయారు. కాని గణపయ్య మాత్రం తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. ఆయన అన్నాడు, నా అమ్మ నాన్నలే నా లోకం అని. ఆ బుద్ధికి శివుడు సంతోషించి గణపయ్యను గణాధిపతి చేశారు. మరొకసారి చంద్రుడు గణపయ్యను చూసి నవ్వారు. గణపయ్య కోపంతో, వినాయక చవితి నాడు నిన్ను చూసిన వారికి నీలాపనిందలు వస్తాయని శపించారు. అప్పుడు దేవతల ప్రార్థనతో శాపం తగ్గించి ఆ రోజున గణపయ్య కథ విని భక్తితో పూజించిన వారికి ఎలాంటి దోషం ఉండదు అని చెప్పారు. తరువాత పనులు అడ్డంకులు లేకుండా జరగాలంటే మొదట గణపతిని పూజించాలి అని దేవతలు వరమిచ్చారు. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు అంటారు. మనము గణపయ్యను ప్రేమతో మట్టితో చేసి పూజిస్తాం. పూజలో పాలవెల్లి కట్టి పండ్లు, పువ్వులు, పత్రి ఉంచి గణపయ్యను అలంకరిస్తాం. చివర్లో మట్టి విగ్రహాన్ని నీటితో నిమజ్జనం చేసి ఆయన మళ్లీ వస్తారు అని ఆనందిస్తాం. వినాయక చవితి భాద్రపద శుక్ల చతుర్థి రోజున మొదలై 10వ రోజు నిమజ్జనంతో ముగుస్తుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.